హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మన లాస్ట్ వీడియోలో ఉమెన్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ ఎక్స్పెక్ట్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చూసాం కదా. వీడియో చూసారా? చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఒకవేళ ఆల్రెడీ చూస్తుంటే కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అందరికీ మెయిన్ కన్సర్న్ అయిన కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి తెలుసుకుందాం. ఎన్ని కామెంట్స్ అండి, ఎన్ని మెసేజెస్ వచ్చాయో తెలుసా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాల్లో. యాక్చువల్లీ నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే యూట్యూబ్లో ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని ప్రమోట్ చేస్తుంది. అది నాకు సపోర్టివ్గా ఉంటుంది. మీరు చాలామంది వాట్సాప్లో లైక్లు చేస్తారు అండ్ కామెంట్స్ చేస్తారు. అది యూట్యూబ్లో చేస్తే కనుక సపోర్టివ్గా ఉంటుంది. సో ఈరోజు మన వీడియోలో మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ ఆఫ్ హౌస్ రెంట్ కాస్ట్ ఎలా ఉంటుంది అనే దగ్గర నుండి గ్రాసరీస్, కాస్మెటిక్స్, హెల్త్, అలాగే పెట్రోల్ ఫీజు, స్కూల్ ఫీజు, ఇవన్నీ కూడా కవర్ చేద్దాము. ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్తాను. వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనలో ఖర్చులు అంటే మనకు పెద్దగా కనిపించేది ఫస్ట్ రెంట్ అండి. ఇది మనం ఉండే సిటీని బట్టి, ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఒకవేళ మస్కట్లో ఉన్నాం అనుకోండి, 1 BHK ఫ్లాట్ 150 రియాల్ నుండి 250 రియాల్ వరకు పడుతుంది. అదే 2 BHK వచ్చేసి 250 నుండి 350 రియాల్ వరకు పడుతుంది అనమాట. అదే సోహార్ లేదా సలాలా ఇలాంటి ఏరియాస్లో మనకి 120 నుండి 200 లోపల దొరికేస్తాయి. అంటే మనం ఉన్న ఏరియాని బట్టి, బిల్డింగ్ని బట్టి, బిల్డింగ్ కండిషన్ని బట్టి కాస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట. మనం రెంట్ తీసుకునే ముందు తీసుకోవాల్సినవి ఏంటి అంటే, సలాలా లాంటి ఏరియాస్లో అయితే కనుక ఏసీ, అలాగే వాటర్ బిల్లు, అలాగే వైఫై కూడా రెంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇంక్లూడ్ అయిందా లేదా జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఇంకొకటి కార్ పార్కింగ్ ఉందా లేదా. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు మ్యాక్సిమం పీపుల్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఓన్ వెహికలే ఉంటుంది. సో కార్ పార్కింగ్ మస్ట్ కదా. కార్ పార్కింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇకపోతే మనం ఒక హౌస్ని రెంట్కి తీసుకోవాలి అంటే కాంట్రాక్టు మినిమం 6 months నుంచి 1 year వరకు ఉండాలి. ఎవ్రీ 1 yearకి మనం రెన్యువల్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫుడ్, గ్రాసరీస్. ఫుడ్ గురించి మాట్లాడితే అదంతా మన చేతిలోనే ఉంటుందండి. మనం ఎంత కంట్రోల్గా చేసుకుంటే అంత కంట్రోల్గానే ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. అసలు 1 రియాల్ వచ్చేసి ఇంతకుముందు ఫస్ట్ కిషోర్ వమాన్కి 2016లో వచ్చారనమాట. ఆ టైంలో 1 రియాల్ 170 రూపీస్ ఉంది. నేను 2020లో వచ్చాను. ఆ టైంలో ఒక 1 రియాల్ వచ్చేసి 200 రూపీస్ ఉంది. ప్రజెంట్ 1 రియాల్ 230 రూపీస్. సో దాన్ని బట్టి ఖర్చులు ఎలా ఉంటాయనేది మీరు కౌంట్ చేసుకోండి. నేనైతే రియాల్స్లోనే చెప్తున్నాను. ఇక గ్రాసరీస్ దగ్గరకు వచ్చేసరికి ఒక రైస్ బ్యాగ్, 5 kg రైస్ బ్యాగ్ ఒక 2.5 రియాల్ నుండి 3 రియాల్ వరకు ఉంటుంది. అదే 1 లీటర్ మిల్క్ 500 పైసా పడుతుంది. 1 రియాల్కి 1000 పైసా అనమాట. సో ఒక 1 లీటర్ మిల్క్ 500 పైసా. చికెన్ వచ్చేసి 1.5-2 రియాల్ లోపల ఉంటుందన్నమాట 1 కిలో. ఇక మటన్ ఇండియాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. వెజిటబుల్స్కి వచ్చేసరికి కంప్లీట్గా 3 times ఎక్స్ట్రా ఉంటుంది. మన ఇండియాతో పోల్చుకుంటే మినిమం 3 times ఎక్స్ట్రానే ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ లూలు, నెస్టో, క్యారీఫోర్ ఇలాంటి హైపర్ మార్కెట్స్ ఏంటంటే డీల్స్ బాగా పెడుతూ ఉంటాయి, ఆఫర్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ టైంలో మనం వెళ్ళి గ్రాప్ చేసుకోవచ్చు. ఇక బయట తినంతా ఉంటాం కదా, బయట తినే టైంలో ఏంటంటే ఒక ప్లేట్ బిర్యానీ తీసుకుంటే 1.5 రియాల్ నుంచి 2.5 రియాల్ వరకు ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ రెస్టారెంట్. ఇంకా మనకి తక్కువ బడ్జెట్లో కావాలి అంటే కూడా చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయండి. ఆ రెస్టారెంట్స్లో మనకి 1 రియాల్కి కూడా మీల్ దొరికేస్తుంది. ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లు, ఇలాగే వైఫై బిల్లు ఇవి ఎలా ఉంటాయి అంటే కనుక, ఎలక్ట్రిసిటీ మనం నార్మల్గా సమ్మర్లో అయితే కంప్లీట్గా ఏసీ ఆన్లోనే ఉంటుందండి. ఏసీ ఆఫ్ చేసుకొని బ్రతకలేమన్నమాట, ఎండలు చాలా ఎక్కువ. సో కంప్లీట్ ఆన్లోనే ఉంటుంది. వింటర్స్లో కొంచెం తగ్గుతుందేమో. సో సమ్మర్లో ఎలా అంటే మినిమం 15 to 20 రియాల్ అయితే ఈజీగా వస్తుంది. ఇకపోతే వాటర్ ఏంటి, మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఒక 5 రియాల్ నుంచి 10 రియాల్ వరకు వస్తూ ఉంటుంది. ఇక వైఫై కూడా ఇక్కడ మస్ట్ అండి. అంటే ఈ నార్మల్ మొబైల్ డేటాతో కంపేర్ చేస్తే వైఫైని రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మినిమం 26 రియాల్ అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఒకే అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి వైఫైని షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది లీగల్ కాదు, రీసెంట్గా రూల్ మార్చేశారనమాట. అలా షేర్ చేయడానికి లేదు. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ అండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఇక్కడ బస్సులు అవి తిరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కువగా ట్యాక్సీలు, బస్సులు కూడా తక్కువే, ట్యాక్సీలే ఎక్కువ యూజ్ చేయాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే కనుక. కానీ మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే ఓన్ వెహికల్సే వాడతారు. పెట్రోల్ బాగా చీప్గానే దొరుకుతుంది ఇక్కడ మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే.
1 లీటర్ పెట్రోల్ వచ్చేసి 250 పైసా పడుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో మినిమం 53 to 55 రూపీస్ పడుతుందండి. సో మనం డైలీ కార్ యూస్ చేస్తే కూడా మనకి 15 to 20 రియాల్ వరకు పడుతుంది డైలీ ఎవ్రీడే మనం వెహికల్ యూస్ చేస్తే కూడా. అండ్ కారు కొంటే కూడా ఇన్సూరెన్స్, సర్వీస్ ఇవి కూడా ఖర్చు తక్కువగానే ఉంటాయి. యాన్యువల్గా ఇన్సూరెన్స్ అది వచ్చేసి ఆన్ అండ్ యావరేజ్ చెప్పుకుంటే 35 రియాల్ నుండి 60 రియాల్ వరకు ఉంటుంది అనమాట. సో ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మేనేజబుల్ ఉంటుంది. ఇకపోతే డైలీ ఎసెన్షియల్స్ మనం యూస్ చేసే సోప్స్, డిటర్జెంట్స్, షాంపూ, టూత్ పేస్ట్ ఇలాంటి వస్తువులన్నీ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. సో ఇండియాతో కంపేర్ చేసుకుంటే కొంచెం కాస్ట్లీ కాస్మెటిక్స్ అన్నీ కూడా. సో ఇవేంటంటే డీల్స్ బాగా దొరుకుతూ ఉంటాయి, అప్పుడప్పుడు ఆఫర్స్ పెడుతూ ఉంటారు. ఆఫర్స్లో గ్రాప్ చేసుకుంటే మేనేజబుల్ ఉంటాయి, నార్మల్గా దొరికేస్తాయి. లేదనుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళు చాలా వరకు కూడా కాస్మెటిక్స్ అన్ని ఇండియా నుంచి వస్తూనే తెచ్చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇవి వాడేదాన్ని బట్టి, వాడే బ్రాండ్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటాయి కదా. ఒక 10-15 రియాల్ వేసుకోవచ్చు. ఇకపోతే ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇప్పుడు ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, పిల్లలు ఉన్నారు, స్కూల్ ఫీజులు మాత్రం కొంచెం ఎక్కువే ఉంటాయన్నమాట. ఇండియన్ స్కూల్స్ అనుకోండి CBSE సిలబసే ఉంటుంది. పర్ మంత్ మనకి 50 రియాల్ నుంచి 90 రియాల్ వరకు పడుతుంది. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసి 120 రియాల్ పైనే, 120 రియాల్ మినిమం ఉంటుంది, ఆ పైన పడుతుంది. ఇంకా స్కూల్ బస్సు 10 రియాల్ నుండి 20 రియాల్. ఇంకా అది డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ అనమాట. మేబీ ఇంకా కొంచెం తగ్గొచ్చు కూడా, 7 రియాల్ వరకు కూడా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్, మీ స్కూల్కి ఇంటికి ఉన్న డిస్టెన్స్ని బట్టి. సో ఒక 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఎడ్యుకేషన్కే మినిమం పర్ మంత్ 150 నుండి 200 రియాల్ వరకు ఖర్చు అవుతుంది. ఇకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇస్తారు, మ్యాక్సిమం కంపెనీస్ ఇస్తారనమాట. ఇవ్వకపోతే కనుక చాలా కాస్ట్లీ, జస్ట్ విజిటింగ్కే ఓ 5 రియాల్ అవుతుంది అనమాట. అండ్ ట్రీట్మెంట్, మెడిసిన్ ప్రతిదీ కూడా కాస్ట్లీ ఉంటుంది. సో మ్యాక్సిమం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ త్రూ తీసుకోవాలి అంతే. ఇకపోతే ఎంటర్టైన్మెంట్ అంటే లైఫ్ స్టైల్, ఇవి వచ్చేసి మనకి ఫ్రైడేలు, సాటర్డేలు. ఇక్కడ ఫ్రైడే, సాటర్డే వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ టైంలో ఎలాగో అవుటింగ్స్ అవి వెళ్తూ ఉంటారు కదా, బీచ్లని, కాఫీ షాపులు, సినిమాలు. ఇలా వెళ్ళాలనుకోండి, ఒక మూవీ వెళ్ళాలంటే మూవీ టికెట్ 3 రియాల్ నుండి 4 రియాల్ వరకు ఉంటుంది. మన తెలుగు మూవీస్ కూడా ఆల్మోస్ట్ రిలీజ్ అవుతాయండి. పెద్ద మూవీస్ మ్యాక్సిమం రిలీజ్ అవుతాయి. ఇంకా బయటకు వెళ్ళి డిన్నర్ చేయాలనుకుంటే ఒక ఇద్దరికి మినిమం ఒక 8 to 10 రియాల్. అంటే అది కూడా ఇంకా మనం వెళ్ళే రెస్టారెంట్, మనం చూస్ చేసుకునే ప్లేస్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. ఇంకా జిమ్, ఫిట్నెస్ సెంటర్స్ వీటికి వచ్చేసి మంత్లీ 10 నుంచి 20 రియాల్ వరకు అవుతుంది. మొత్తం కూడా మన లైఫ్ స్టైల్ మీదనే ఆధారపడి ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఉంటుందన్నమాట. మనం బయటకు వెళ్ళే ప్లేసెస్ కావచ్చు, జిమ్, ఫిట్నెస్, మనం చూస్ చేసుకునే ఈ ఫిట్నెస్ సెంటర్స్ కావచ్చు, డిపెండ్స్ అటు ఇటు అవుతూ ఉంటుంది. సో మనం ఆల్మోస్ట్ అన్నీ ఇందులో కవర్ చేశాం కదా. రెంట్, గ్రాసరీస్, యుటిలిటీస్, ట్రాన్స్పోర్ట్, అలాగే పర్సనల్ మిస్లీనియన్సెస్, అలాగే స్కూల్ మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే గనక ఒకసారి కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఒక ఫ్యామిలీ ఉండాలి అంటే గనక మినిమం ఒక 600 నుంచి 700 వరకు మినిమం అవుతుందండి. అందులో హ్యాపీగా లైఫ్ అలా సాగిపోతుంది. ఇంకా సింగిల్గా ఉంటే ఒక 300 రియాలన్నా మినిమం అవుతుంది. సిటీ లైఫ్ అంటే మనం ఉండే సిటీని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి, మనం తీసుకునే రూమ్ని బట్టి కొంచెం అటు ఇటు వ్యారీ అవుతూ ఉంటుంది. చిన్న టిప్స్ ఏంటి, సేవ్ చేసుకోవాలి మనీ అంటే కనుక ఈ లూలు, నెస్టోల్లో ఆఫర్స్ ఉన్నప్పుడు కొంచెం షాప్ చేసుకున్నారనుకోండి, ఈజీ అవుతుంది. అలాగే సింగిల్గా ఉన్నారనుకోండి పర్సన్, ఫ్యామిలీ లేరు అనుకుంటే రూమ్ షేర్ చేసేసుకుంటే కనుక అందులో కూడా తగ్గిపోతుంది. ఫోన్, వైఫైలో కూడా ఛాన్స్ ఉంటే షేర్ చేసుకుంటే తగ్గుతుంది అనమాట. సో వీడియో చూసారు కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి కంప్లీట్గా ఒక ఐడియా అయితే వచ్చేసిందని అనుకుంటున్నాను. మనం ఒక ఫ్యామిలీతో ఉండాలి అంటే ఒక 600 నుంచి 700 వరకు సరిపోతుందండి, పిల్లలతో ఉంటే కనుక, ఎడ్యుకేషన్ అన్నీ చూసుకుంటే. సో ఇది కొంచెం మీరుండే లైఫ్ స్టైల్, మీరుండే ఏరియాని బట్టి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ ఉమెన్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా రావడానికి ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ముందుగా బడ్జెట్ ఒక ప్లాన్ వేసుకుంటే కనుక లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది, అవునా? సో వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. నెక్స్ట్ వీడియోలో అసలు టూరిస్ట్ ప్లేసెస్ ఎలా ఉంటాయి ఏంటి, కంప్లీట్ టూరిజం గురించి తెలుసుకుందాం. తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.